సమాజంలో రోజు రోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్న కారణాలతోనే కొంతమంది హత్యలకు తెగబడుతున్నారు. వివాహేతర సంబంధాలు, ఇతరేతర కారణాలతో జరుగుతున్నటువంటి హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2020లో వరంగల్ జిల్లా గొర్రెకుంట శివార్లో జరిగినటువంటి 9 మంది మర్డర్ మిస్టరీ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఓ వ్యక్తి తాను చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 హత్యలకు పాల్పడ్డాడు. అసలు ఆనాడు ఏం జరిగింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. రెండు 2020లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట హత్యల వెనుక మిస్టరీని వరంగల్ పోలీసులు ఛేదించి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం దోషికి ఉరిశిక్ష విధించింది. 2020 మే నెలలో జరిగిన ఈ హత్యల కేసును నాడు వరంగల్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన రవీందర్ నేతృత్వంలో పోలీసు అధికారులు కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. బీహార్ నుంచి వలస వచ్చి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని గోనె సంచుల తయారీ కంపెనీలో సంజయ్ పనిచేస్తున్నాడు. రఫీకా అనే వివాహితతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై కన్నేశాడు. విషయం తెలిసిన రఫీకా అతన్ని హెచ్చరించింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది. దీంట్లో ఇంటికి వెళ్ళి పెద్దలతో మాట్లాడదామని చెప్పి 2020 మార్చి 6న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైల్లో బయలుదేరారు. మార్గమధ్యంలో నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను రఫీకాకు అందించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత గొంతు నులిమి నిడదవోలు సమీపంలో రైలు నుంచి కిందికి తోసేశాడు. అనంతరం రాజమండ్రిలో ట్రైన్ దిగిపోయి సంజయ్ తిరిగి వరంగల్కు చేరుకున్నాడు. మరోవైపు రఫీకా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు మక్సూద్ ఆలం, నిషా ఆలం కలిసి సంజయ్ను నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో హత్య విషయం ఎక్కడ బయటపడుతుందో అని భావించిన సంజయ్ వారిని కూడా హంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. వారిని హత్య చేసేందుకు పథకం రచించిన సంజయ్ మక్సూద్ కుమారుడి పుట్టినరోజు కలిసి వచ్చింది. ఇదే అదునుగా భావించి నిద్రమాత్రలు కొనుగోలు చేసి పుట్టినరోజు రాత్రి భోజన సమయంలో మాత్రలు కలిపేశాడు. నిద్రమాత్రలు కలిపిన భోజనం చేసిన మక్సూద్ ఆలం, నిషా ఆలం, సోహెల్, బుష్రా, బబ్లు, షకీల్, షాహబ్ అలీతో పాటు వారి పక్క గదిలోనే ఉండే బీహార్కు చెందిన శ్రీరామ్ శ్యామ్ కుమార్ షా స్పృహ కోల్పోయారు. కొంచెం అమ్మాయితో సాన్నిధ్యంగా వివరించడానికి ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళ తల్లి అయినటువంటి రఫీకా ఇవన్నీ చూసిన తర్వాత మరి ఇది బాగలేదని చెప్పేసి ఈయన అడ్మానిష్ చేయడం జరిగింది. సంజయ్ కుమార్ యాదవ్ని అడ్మానిష్ చేయడం జరిగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పేసి నువ్వు మా పాపతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి రఫీకాని ఆయన మార్చి నెలలో ఈమెని తీసుకొని వెస్ట్ బెంగాల్కు వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని ఆమెతో సంజాయించి 7వ తేదీన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఇద్దరు కలిసి ఇక్కడి నుంచి వరంగల్ నుంచి బయలుదేరడం జరిగింది. మజ్జిగ ప్యాకెట్ తీసుకొని ఆ మజ్జిగ ప్యాకెట్లో నిద్ర మాత్రలు వేసి ఈ రఫీకాకి ఇవ్వడం జరిగింది. రఫీకా పడుకున్న తర్వాత అరౌండ్ 3 o'clock, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇతను ముద్దాయినటువంటి సంజయ్ కుమార్ యాదవ్ ఆమె యొక్క చున్నీతో మెడకి బిగింపజేసి అతను ఆమెని ట్రైన్లోంచి చనిపోయిందని చెప్పిన తర్వాత ట్రైన్ నుంచి బయటికి తోయడం జరిగింది. నేను వీళ్ళని చేసిన క్రమంలో వాళ్ళు నేను ఉన్నది గమనించారు కాబట్టి వాళ్ళు రేపు నాకు ఎవిడెన్స్ ఇస్తారనే ఉద్దేశంతో వాడు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ కూడా ఫుడ్లో ఈ స్లీపింగ్ పిల్స్ని కలపడం జరిగింది. మిద్దెపైకి వెళ్ళి వాళ్ళ ఫుడ్లో కూడా స్లీపింగ్ పిల్స్ని కలపడం జరిగిన తర్వాత క్వైట్గా వచ్చేసేసి ఆ 2 రూమ్లలో ఒక రూమ్ లేడీస్ అంతా పడుకున్నారు, ఒక రూమ్లో ఈ మొగోళ్ళంతా పడుకున్నారు. ఇంకొక అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో షకీల్ అనేవాడు కూడా అక్కడికి వెళ్ళాడు ఆ రోజు. సో వీడు రాత్రి పూట వీడు వేసినటువంటి స్లీపింగ్ పిల్స్కి వాళ్ళందరూ కూడా బాగా నిద్రపోయారు, అంత మత్తులాగా అయిపోయింది. పోయిన తర్వాత వీడు అరౌండ్ 12-12:30కి లేచిన తర్వాత చూసుకుంటే అందరూ కూడా చాలా మత్తులో ఉన్నారు. దాన్ని అదనుగా తీసుకొని వీడు ఒక్కొక్కరిని గోనె సంచి పైన వాళ్ళని పెట్టి ఒక్కడే మెల్లమెల్లగా అందరినీ కూడా ఈ కింద ఉన్న వాళ్ళందరినీ కూడా బాయిలు వేయడం జరిగింది. అలా వారు బ్రతికుండగానే మొత్తం 9 మందిని సంజయ్ గోనె సంచిలో వేసి బావిలో పడేశాడు. తర్వాత రోజు వీరి మృతదేహాలు బావిలో తేలడంతో హత్య విషయం వెలుగు చూసింది.
కుటుంబ సభ్యులందరూ మరణించడంతో పోలీసులు తొలుత దీనిని ఆత్మహత్యగా అనుమానించారు. అయితే వారి పక్క గదిలో ఉండే బీహార్ వాసులు కూడా మృతి చెందడంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. సంజయ్ని దోషిగా తేల్చారు. 2020 సెప్టెంబర్ 21న విచారణ ప్రారంభించిన కోర్టు అత్యంత వేగంగా 40 రోజుల్లోనే పూర్తి చేసి తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడు సంజయ్ని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.